హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇక్కడ మీకు అవకాడో ఫ్రూట్ చూపిస్తున్నాను. దీన్నే బటర్ ఫ్రూట్ అని కూడా అంటారండి. చాలా హెల్త్కి చాలా మంచిదండి. ముఖ్యంగా ప్రెగ్నెంట్ లేడీస్ తింటే బేబీకి బ్రెయిన్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. ఎక్కువ విటమిన్స్ ఉండే ఫ్రూట్ ఏంటి అంటే బటర్ ఫ్రూట్ అని నేను చెప్తాను. ఇది మాగినేదండి, కొద్దిగా కలర్ చేంజ్ అయింది. అది ఫస్ట్ కోసుకుంటున్నాను. ఇది బాగా మాగింది కాబట్టి ఫస్ట్ ఇది కోసేస్తున్నాను. ఇలా కోయాలండి. దీంట్లో ఫోలిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటుంది. విటమిన్స్, కాల్షియం, మెగ్నీషియం, ఐరన్ చాలా ఉంటాయండి. దీనివల్ల డైజెషన్ ప్రాబ్లమ్స్ కూడా ప్రెగ్నెంట్ లేడీస్కి రాదు. ఎటువంటి హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా టోటల్గా ఇది హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇది చాలా బాగా మాగింది కాబట్టి ఇదంతా పైనుంచి మొత్తం తోలు తీసేస్తున్నాను. మామూలుగా ఇది జనరల్గా మనకు బయట రెస్టారెంట్లలో కూడా స్నాక్స్గా పెడుతూ ఉంటారండి. చూడండి, ఇది ఎంత నీట్గా వచ్చేసింది చూడండి, బాగా మాగింది కాబట్టి. ఇప్పుడు దీని లోపల ఒకటి సీడ్ ఉంటుందండి, విత్తనము. ఆ ఒక్క విత్తనం పడేయాలి. ప్రెగ్నెంట్ లేడీస్ ఓన్లీ హాఫ్ తింటే చాలండి. ఎందుకంటే ఇది హెవీ విటమిన్స్ కాబట్టి ఓన్లీ డైలీ హాఫ్ తింటే చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిదండి. చూడండి, ఇది విత్తనము అసలు తినకండి, పడేయాలి. ఏమన్నా విత్తనాలు ఉన్నా కూడా తీసేయాలి. ఓన్లీ ఒక సీడ్ మాత్రమే ఉంటుంది. ఇది ఇలా అయినా డైరెక్ట్ తినచ్చు, లేకపోతే స్మాష్ చేసుకొని పేస్ట్ మాకు కూడా చేసుకొని మనము తినచ్చండి. నేనైతే ఇలాగే తిందామని ట్రై చేస్తున్నాను. ఇలా పేస్ట్లా చేసుకొని మనము బ్రెడ్ స్లైసెస్లో కూడా ఆనియన్స్ అలా పెట్టుకోవచ్చు. చిప్స్ యూస్ చేసుకుంటున్నా, చిప్స్ మీద పెట్టుకొని తింటున్నాను. టేస్ట్ అయితే అంత ఉండదండి, బట్ హెల్త్కి చాలా మంచిది. ఇలా బ్రెడ్లలో కూడా పెట్టుకొని శాండ్విచెస్లో తింటారండి. ఇది మన శరీరానికి ఫుల్ ఫైబర్, ఫోలిక్ అండ్ విటమిన్స్ కూడా చాలా ఇస్తుందండి. ఓకే, మీరు కూడా తిని ఆరోగ్యంగా ఉండండి.